మొన్న మనం ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా, ఓవర్ హెడ్ పవర్ లైన్స్ కోసం మాట్లాడాం కదా, అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, పవర్ ఐసోలేట్ చేయాలి. హలో, వినిపిస్తుందా? మా వాయిస్ వినిపిస్తుందా అందరికి? నెక్స్ట్ ఇది ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సర్వీసెస్. ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్స్ దగ్గరలో మనం ఏదైనా వర్క్ చేసాం అనుకోండి, పవర్ ఐసోలేషన్ చేయాలి. ఐసోలేషన్ ద పవర్ ఇఫ్ పాసిబుల్. పవర్ ఐసోలేషన్ చేయలేదు అనుకోండి, మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోయినా దగ్గరలో అట్లీస్ట్ మినిమం 6 మీటర్స్, అప్పుడు ఇంకా వెరీ ఛాన్స్ లేదు. మనం ఐసోలేషన్ అంటే పవర్ ఆపేసుకోవాలి. లేదంటే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అది ఎక్విప్మెంట్ లాగేసుకోవడం, కానీ ఏదో షాక్స్, డెప్త్స్, ఫ్యాటల్ యాక్షన్స్. సేఫ్ పాత్ మార్కెట్, యూజ్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ ఫెన్సింగ్. ఫెన్సింగ్ కానీ బ్యారియర్స్ కానీ వాడాలి. ఫెన్సింగ్ బ్యారియర్స్ అంటే అర్థం, బ్యారియర్స్ అంటే బ్యారియర్స్, ఫెన్సింగ్ అక్కడికి వెళ్ళకుంటున్నారు కవర్. హైట్ రిస్ట్రిక్షన్స్ మార్క్డ్ బై గోల్ పోస్ట్. హైట్ రిస్ట్రిక్షన్స్ మనం మార్క్ చేసి గోల్ పోస్ట్ మీద పెట్టాలి, అరేంజ్ చేయాలి గోల్ పోస్ట్. ఇంకా వార్నింగ్ నోటీస్. వార్నింగ్ నోటీసెస్ అంటే సైన్ బోర్డ్స్, లైక్ సైన్ బోర్డ్ పెట్టాలి ఓవర్ హెడ్ లాగా. కొన్ని పెద్ద కంపెనీలు చేస్తే పర్మిట్ ఇస్ రిక్వైర్డ్ టు డూ వర్క్, అలా కూడా పెట్టాలి పర్మిట్. చెప్పాను కదా మీకు అంతకుముందు, ఏ పని చేయాలన్నా ఇండస్ట్రీలో పర్మిట్ అనేది మస్ట్. పర్మిట్ లేకుండా ఏ పని కూడా చేయలేం. బ్యాన్ ఎక్విప్మెంట్ క్యాపబుల్ ఆఫ్ రీచింగ్ ఓవర్ హెడ్ లైన్. ఏదైనా బ్యాన్, అక్కడ ఏదైనా ఇంకా ఆ ఎక్విప్మెంట్ ని, కొన్ని ఎక్విప్మెంట్ ని మనం బ్యాన్ చేసేయాలి ఆ ఏరియాలో వాడుకుంటాం. రెడ్డి గారు ఎవరు చూడండి, మీట్లో పెట్టుకున్నారు అంటే క్లాస్ రికార్డింగ్ అవుతుంది మనకి, ఆక్సిజన్ మళ్ళీ వినడానికి వెళ్తాం క్లియర్గా రికార్డ్. అండ్ లిమిటర్స్ ఫిటెడ్ టు క్రెయిన్స్. క్రెయిన్స్ కి మనకి వెహికల్స్ కి అలాగే స్పీడ్ లిమిట్ ఎలా చేస్తారో, క్రెయిన్స్ కూడా వాటికి కూడా మనకి ఆ రేంజ్కి వెళ్ళకుండా ఫిట్ చేయొచ్చు. అంటే అంత హైట్, దాని భూమి ఉంటుంది కదా, భూమి క్రెయిన్ ఇలా భూమి లెంత్, దానికి లిమిటర్స్ పెట్టుకోవచ్చు. అంతవరకే మనం అంతా ఆపరేట్ చేసినా అంతవరకు వెళ్ళదు మ్యాక్సిమం. ఒక తెలియక ఆపరేటర్ నొక్కిసినా కొత్త ఆపరేటర్ వెళ్ళదు, అంత లెంత్ వెళ్ళదు. మనం ఎంతైతే లెంత్ మనం ముందుగా ప్రీఫిట్ చేస్తామో క్రెయిన్ కి, అంతే లెంత్ వెళ్తుంది. మ్యాక్సిమం మీరు ఎంత చేసినా అంతకంటే వెళ్తుంది. ఒకసారి మీకు దానికి లిమిట్స్ ఇచ్చేసారు, లిమిటర్స్ ఫిటెడ్ టు ప్రాపర్ సూపర్విజన్ ఉండాలి పర్చేస్. ఏ పనికైనా సరే, నాట్ ఓన్లీ క్రెయిన్ వర్క్ కానీ. సేఫ్టీలో ద బెస్ట్ మానిటరింగ్ అండ్ సూపర్విజన్ లేకుండా ప్రాపర్గా ఏ వర్క్ కూడా క్వాలిటీ రాదు, సేఫ్టీ ఉంది. సూపర్విజన్ ఎవరో ఒకరు చెప్పాలి, ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద టాస్క్. అండర్ గ్రౌండ్ సర్వీసెస్, మనం డిగ్గింగ్ చేస్తున్నాం, ఎక్స్కవేషన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కేబుల్, ఎక్స్ప్లోజివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్కింగ్, కరెంట్, కాన్సిక్వెన్షనల్ ఫైర్స్, ఎలక్ట్రిక్ షాక్. అంటే అండర్ గ్రౌండ్ సర్వీసెస్ లో ఇవన్నీ, గ్యాస్ పైప్ లైన్స్ కానీ, ఫ్లేమబుల్ అట్మాస్ఫియర్, ఏదైనా గ్యాస్, ఫ్లేమబుల్ కానీ, వాటర్ కానీ, ప్రెషర్ కానీ, హై ప్రెషర్ జెట్స్, ఫ్లోటింగ్, డ్రాయింగ్, undetermined the excavation. Risk of contamination. Excavations లో ఏదైనా కంటామినేషన్ అయ్యి, sewage lines, other pipelines, flammable liquids and gases, toxic liquids and gases, inert gases. Inert gas of the nitrogen that may displace oxygen and aspects, liquids and pressures, under pressure. Under pressures లో ఏమైనా ఉన్నాయి పైప్లైన్స్, వాటిని మనం ఒకసారి డిస్టర్బ్ చేసామంటే అవి మొత్తం బరస్ట్ అయినట్టు, సడన్గా ఫైర్ కూడా అవ్వచ్చు. దాంతో ప్రాపర్టీస్ బట్టి, దాంతో ఎగ్జిస్టింగ్ ఏమన్నా వేరే అక్కడ దగ్గరలో
ఫ్లేమబుల్ మెటీరియల్స్ కానీ ఉన్నాయి అక్కడ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా. టెలికామ్, ఒక టెలికామ్ లైన్స్ ఉన్నాయి కదా నుంచి బిజినెస్ అండ్ ప్రొఫెషనల్స్ గ్యాసెస్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మే అక్యూములేట్ ఇన్ కేబుల్ డక్ట్స్. కేబుల్ డక్ట్స్ లో కూడా పాడదు. మన సోర్సెస్ మనకి ఏమన్నా లైన్ టెలికామ్ లైన్స్ మనం ఎక్స్ప్రెషన్ చేస్తాం. కేబుల్ డక్ట్ ఇవన్నీ మొత్తం ఎరగొడిసాం. ఎగ్జామ్ అయితే మనం చేసి పెట్టి కొట్టుకున్నాం, వర్క్ చేస్తాం. అంటే దానివల్ల డామేజ్ అయితే మొత్తం బిజినెస్ ఇంట్రప్షన్ అవుతుంది. అది ఇది నెక్స్ట్ పిక్చర్, ఇది క్లియర్గా చూడండి. ఇది డిటెక్టర్. మనం ఏదైనా డిగ్రీ చేసినప్పుడు ఈ డిటెక్టర్ని వాడతాం. ఎవరైనా చూసారా ఈ డిటెక్టర్ ఉన్నప్పుడైనా? హలో బాబు, ఎవరైనా చూసారా ఈ డిటెక్టర్? ఆ డిటెక్టర్ ప్లానింగ్ ద వర్క్. మనం అంటే అది ఆ డిటెక్టర్ పెట్టుకొని మనం అండర్ గ్రౌండ్ ఏదైనా చేసినప్పుడు, పర్మిట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు అందులో ఏ లైన్స్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ ఏమైనా డెప్త్ వరకు చెప్పేస్తారు. ఎలక్ట్రికల్ లైన్స్ అంటే ఈ లైన్స్ ఉన్నాయని డిస్టెన్స్ అని చెప్పి డిటెక్ట్ చేస్తారు, చెక్ చేస్తారు. చేసిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. స్టూడెంట్స్ రిపోర్ట్ ఇస్తారు, దాన్ని బట్టి మనం ఎక్స్కవేషన్ చేయాలి. దగ్గరలోనే ఎలక్ట్రికల్ లైన్స్ అలా మాన్యువల్ ఎక్స్కవేషన్ కి పర్మిషన్ ఇస్తారు, మెకానికల్ ఎక్స్కవేషన్స్ కి పర్మిషన్. మెకానికల్ ఎక్స్కవేషన్ అంటే మెషిన్స్ తో చేస్తారు, మాన్యువల్ అంటే చేతి గుణపాలతో చేస్తారు. గుణపాలకి ఇన్సులేటర్స్ పెడతారు, పెట్టి ఎలక్ట్రికల్ దగ్గర నుంచి మళ్ళీ సర్టిఫికేట్. సేఫ్టీ ఐడెంటిఫై ద సర్వీసెస్, locating the services, identify the services. First మనం ప్లాన్ వర్క్ చేయాలి, ప్లానింగ్ ద వర్క్. సేఫ్ డిగ్గింగ్ ప్రాక్టీసెస్, స్ప్లిడ్. సేఫ్ డిగ్గింగ్ ప్రాక్టీసెస్ అంటే స్ప్లిడ్ అని గుర్తుంచుకున్నాం. ప్లాన్ ద వర్క్, లొకేటింగ్ ద సర్వీసెస్, ఐడెంటిఫై ద సర్వీసెస్ అండ్ సేఫ్ డిగ్గింగ్ ప్రాక్టీస్. సేఫ్ డిగ్గింగ్ ప్రాక్టీస్. ట్రయల్ హోల్స్ యూజింగ్ సూటబుల్ హ్యాండ్ టూల్స్. ఫస్ట్ ట్రయల్ హోల్ చేస్తాం, దానికి సూటబుల్ గా హ్యాండ్ టూల్స్, అవన్నీ హ్యాండ్ టూల్స్, సూటబుల్ హ్యాండ్ టూల్స్ వాడాలి. స్పెషల్ కేర్ వెన్ డిగ్గింగ్ అబౌవ్ ఆర్ క్లోజ్ టు ద లైన్ ఆఫ్ సర్వీసెస్, ఎనీ సర్వీసెస్. అండర్ గ్రౌండ్ సర్వీసెస్ ఏ ఉన్నాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, సో ఏ లైన్స్ ఉన్నాయి, కానీ స్పెషల్ కేర్ నెమ్మదిగా తీయాలి. ఎక్స్కవేషన్ చేసింది ఎక్కువగా ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళిపోకుండా నెమ్మ లేయర్ వైజ్ తీయాలి. No handheld power tools or mechanical excavators close the underground. చెప్పాను కదా మీకు. అంటే దానికి ఎక్స్కవేటర్ని తీసుకెళ్ళి సర్వీసెస్ దగ్గరలో కనుక దీంతో ఫాస్ట్గా చేస్తారు. సర్వీసెస్ ఏమైనా డామేజ్ అవుతాయి, అండర్గ్రౌండ్ లైన్స్ కానీ. Excavations alongside the service rather than directly above it, and final exposure by horizontal digging using hand tools. Last final exposure దగ్గరలో, సర్వీస్ దగ్గరలో హారిజాంటల్ డిగ్గింగ్ హ్యాండ్ టూల్స్ తోనే చేయాలి. స్పేడ్స్ అండ్ షోవల్స్ అంటే లేడ్స్. స్పేడ్స్ అంటే వేరే విత్ కర్వ్డ్ ఎడ్జెస్, జెంట్లీ ఫుట్ ప్రెషర్, నెమ్మదిగా ఫుట్ ప్రెషర్ వచ్చి చూసుకొని దాంట్లో లేడ్ వైజ్ తీయాలి. స్పేడ్స్ అంటే లేడ్స్. ప్రాపర్లీ ఎయిర్ డిగ్గింగ్ టూల్స్, ఎయిర్ డిగ్గింగ్ టూల్స్ అని సపరేట్గా ఉంటాయి, అవార్డు. ఎంతమంది జాయిన్ అయ్యారు కదా? 9 మంది జాయిన్ అయ్యారు. అది మాట. ఇప్పుడు మనం వర్క్ ఎక్విప్మెంట్ హజార్డ్స్ అండ్ కంట్రోల్ వచ్చి మనం
తీసుకొచ్చారు. ఇవాళ ఒకటే క్లాస్ పెడుతున్నాను. యాక్చువల్లీ మనకి టైం ఉంది అయిపోతుంది. మనకి ఆల్రెడీ మేనేజ్మెంట్ థియరీ మొత్తం అయిపోయింది. తెలుసు కదా మీకు మేనేజ్మెంట్ థియరీ మొత్తం అయిపోయిందని. అంటే ఇంకోటి ఉంది IG5 కంప్లీట్ ఇది లోకల్ రెగ్యులేషన్స్ అదొకటి ఉంది. అది ముందుగా చెప్తే మర్చిపోతారేమో అని చెప్పి ఎగ్జామ్ ముందు పెడదాం అని చెప్పి అది అసలు టచ్ చేయట్లేదు. వర్క్ ఎక్విప్మెంట్ డెఫినేషన్: ఎనీ మిషనరీ, అప్లయన్సెస్, apparatus, tool or installation for use of work. Sir, screen not display, sir. Okay. Bharadwaj? Yes, sir. Yes, sir. आप है करके पता नहीं था, मैं तेलुगु में बोल रहा था, अभी इंग्लिश में बोलता हूँ. No issue, sir. Definition of the work equipment: any machinery, appliances, apparatus, tool or installation for use at work. It means any machinery you are using for work in the industry. It's the work equipment. Any machinery, appliances, any tools. For we are using the equipment for doing any task. That's called work equipment. The requirement imposed by the regulations of an employer is respect of work equipment shall apply to such equipment provided for use or used by an employee of the office at work. As per the requirement, as per the regulations. Regulations means, suppose local regulations we are using the 220 volts. 220 volts we have power. That's only we have to use. As per the requirement, we will procure the equipment. Requirement as per the requirement. Employer in respect, the employer has to provide all those things. Employer means the company. Employee means, who is the employee? Someone please tell me. Hello? Employee is worker, staff, engineer, manager, whoever. The people who are working is the employee. Employer, it's a responsibility of whom responsible, who are the responsible for the tools and equipment, whatever. Someone please tell me. Chapanda Orana, please tell me, who is the employer for the equipment and everything, who has to provide? Safe plant and machinery has to be provided by employer, the company, organization. Okay? Adonda, Babu, okay, Orana answer Chapanda, then happy. Yes, sir. Yes, sir. Adonda. Employer is the organization, employee is the people who are working. Any designation. Okay. Suitability of work equipment. Properly design properly చేసిన మనం తీసుకుంటాం. మనం యాజ్ పర్ వర్క్ రిక్వైర్మెంట్ బట్టి సూటబుల్ దాన్ని బట్టి మనకి పెద్ద ఎక్కడన్నా చిప్పింగ్ చేయాలి, ఎక్కడన్నా లేదంటే మిషన్ గ్రైండింగ్ మిషన్ కావాలి అంటే పెద్ద మనకి ఆ వర్క్ దాని చిన్నది సరిపోతుంది, కానీ మనం పెద్దది కొనిసాం అంటే మన దగ్గర పెద్దదే ఉంది, చిన్నది అక్కడ పెట్టడానికి కూడా అవ్వదు. దాని గాడ్లు ఏమి పెద్ద ఉంటాయి, అది మనం వర్క్ చేయలేదు సరిగ్గా, చిన్నది ఉండాలి కాబట్టి. కానీ పెద్దది తీసుకొచ్చా అంటే సూటబిలిటీ ఆఫ్ ద వర్క్ ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సూటబుల్ ఎక్విప్మెంట్ మనకు లేదనుకోండి పని చేసినప్పుడు, సూటబుల్ ఎక్విప్మెంట్, సూటబుల్ గార్డ్స్, సూటబుల్ పవర్ సోర్సెస్, సూటబుల్ ఎల్సిబిస్, ప్రాపర్ మానిటరింగ్ ఇవే లేకపోయినా యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిట్ ఫర్ పర్పస్ అండ్ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ టు యూస్. చెప్పాను కదా మీకు ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఫిట్ ఫర్ పర్పస్, that should be inspection done. Fit for, if inspection done means it's fit for purpose, which is to be being used, that should be inspected. Meets safety requirement.
has CE marked or in necessary. ISA mark. International CE mark అని వస్తుంది. CE. International it's CE mark and usually in India it's ISA mark. I hope everyone know that. Meet safety requirements and the safety dead man switch. Someone know what is the dead man switch for the machines, portable machine? Dead man. Emergency stopper, sir. Yeah, exactly. Exactly. If something happened with machinery is doing, suddenly we can press that button. It's a dead man switch. It's called a dead man switch. It's a safety. Safe. Suddenly we press that automatically stop. Used for purpose, manufacture, and care. Manufacturer purpose, the purpose batti the manufacturer అంటే ఐఎస్ఏ మార్క్స్ స్టాండర్డ్ మార్క్స్ లేదంటే మన యూజ్ని బట్టి మనం పర్పస్ బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటాం చేసిన ఎక్విప్మెంట్స్. వర్క్ इक्विपमेंट में तो कुछ नहीं है जो काम पे जो लगता है इक्विपमेंट उसी को बोलते हैं वर्क. మనం వర్క్ లో ఏదైతే మనం వాడతామో ఎక్విప్మెంట్ దాంట్లో వర్క్. దానికి మనం మనకు కావాలి మన రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకుంటాం, దాన్ని ప్రొక్యూర్ చేస్తాం, స్టోరేజ్ తీసుకుంటాం. అంతేగాని మన అంటే దానికి మనకి ఎంతవరకు అవసరం, ఏ డ్రిల్లింగ్ మిషన్ ఉందని ఏ సైజ్ బిట్ ఉండదు ప్రాపర్గా, మన హోల్ చేయాల్సింది ఒకటి నా సైజ్ బిట్ లేదు, మనం ఎక్కువ దాకా చేసుకోవాలి, అది పెద్ద అయిపోతుంది, లేదంటే జనరల్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఏదైనా ప్యాకింగ్ చేయడం మనం చేస్తారు కానీ కరెక్ట్గా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ సేఫ్టీ. ఓకే భరద్వాజ్, యు అండర్స్టూడ్? భరద్వాజ్, ఆర్ యు దేర్? Yes, yes, yes. Okay, factors to be considered when installing a new machine. It means what are the factors to be considered? हम लोग जब न्यू इक्विपमेंट को इंस्टॉलिंग करना है तो then we have to consider all those things listed below. మనం ఏదైనా ఫ్యాక్టర్స్ మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎక్విప్మెంట్స్ దాన్ని మనం ఈ బిలో కన్సిడర్ చేయాలి, ఈ తరఫు పాయింట్స్ కన్సిడర్ చేయాలి. వాట్ ఆర్ ది హజార్డ్స్? ఎగ్జాంపుల్ hazard, can you please tell me something what about hazard? Anyone please, in Telugu, Hindi, English, any language? Sir, anything which cause harm is called hazard, sir. Sir, మనకి హానికరం చేసేది ఏదైనా సరే అదే హజార్డ్ అవుతుంది సార్. something which potential to cause harm. ఓకే, మీరు బాగా గుర్తుంచుకోండి. సేఫ్టీలో హజార్డ్ ఇట్స్ రిపీటెడ్ వర్డ్. చూడండి ప్లీజ్, mute all please. If you want to say something then unmute. Okay, heat or cold problems, chemicals, biological chemicals, suitability guarded, the location, work location, capable of being isolation. Manam where we are working accordingly, we are using that tool. Either any chemical, biological hazards, heat, temperatures, capable of being isolated. Isolated ante cheppan kada, already I told you that there is lock and tag out. Lock and is someone heard that? What is lockout tagout? Equipment should be, while using any equipment, any valves or whatever, that equipment should be, there is a source of locking. Source of locking should be there with the equipment.
Suppose electrical power is there, substation. There is a DV. That should be there. That source should be there, because of if something doing in the line, no, we are lock it, switch off and lock. By using any equipment, no, we have to select those things before using with the equipment. Safe access and address. Safe access, elderly emergency address, and either coming or going. Safe access and address should be there while using any equipment. Any equipment or any installing without any obstruction, no objection should be there. If you are installing any equipment in this, there is no obstruction, clear access should be there. Personal trained and competent. Person, the person who is installing, he should be the competent person, trained and competent, experienced person. That's why industry is always asking experienced people to do the task. That's why employer needs experienced person to do safe completion of work. That's why experienced people getting more salary. Need experience regarding the last. Okay. Any other specified risk regarding the equipment? Which equipment we are installing? Any other specified risks we associated with that? That should be considered. Okay, sir. Safe operation of equipment. You see all the machine. Safe operation of work equipment. Appropriate protection. Protection. Okay. You see this? Guards. People ought to come into contact. People direct contact outward, missionary. He should not be direct contact with the missionary. If he direct contact, there is an entanglement. Entanglement means any rotating parts, something is there. No, he will entangle with the equipment, the person, his hands or legs, his hand, whatever. That's why while using equipment, loose chains are not allowed, rings and everything is not allowed in the industry. Anyone know that? Clear layout of control. See the controls of the machine should be displayed. It should be visible. It should be set. Emergency button, up and down, right, left. There is a clear layout of the controls, front, back, gates, like this. If it is required to operation, reverse, back, whatever, that should be clear layout of the control. That should be designed. Okay. Means of isolation. If it is required, it should be isolation. Adequate lighting, stable. Equipment should be stable. That should not be moved, vibration. While fixing, we have to. Hello? Who is this? Someone want to say something? Adequate lighting. Machine should be stable, sir. Adequate lighting. Lighting should be there. Proper lighting. Without lighting,
We cannot see properly and we cannot do proper properly work. We cannot give proper quality. We will lose the quality if we cannot see while doing anything. Measurement will be changed. Proper quality of the product will be not good. If there is no proper lighting, proper working and all. Appropriate marking while doing proper marking. Say for with the equipment, we have to provide markings and everything. We have cutting design and everything. We are doing that everything. We have to proper marking. Maintenance. The equipment which we are using, that should be as per the manufacturer. We have to do the maintenance and inspection also to be done. While using any equipment, first we have to check is inspection done. Monthly inspection for every equipment in the industry. Okay. Warning device. If anything doing wrong with any machine, some alarm will come. Alarm will come. Warning alarms. If we are doing anything wrong with the equipment, that type of warning devices fit with the equipment. Then we know that we did something wrong with that equipment. Then that is displayed in that error coming. Some errors are coming. No? Warning devices, errors, alarms. Okay. I said about that isolation. Isolation. If you are working with any energy source should be cut and it should be locked and tagged by authorized person. If there is source is there with the equipment, then only we can lock. Otherwise, we cannot lock. Otherwise, ఒక సోర్స్ మనం ఒక ఎక్విప్మెంట్ మనం వాడుతున్నప్పుడు దానికి ఐసోలేషన్ చేసే ఫెసిలిటీ ఉండాలి. ఇప్పుడు మిషన్ ఉంది పైన దాన్ని మనం ఎవరైనా వాడుకుంటూ ఉండాలంటే దానికి లాకింగ్ సిస్టమ్ చేయనట్లే లాక్ చేసే సోర్స్ ఉండాలి. అలాంటి మిషన్ మనం తీసుకున్నప్పుడు చూడాలి. అంటే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆపరేట్ చేయకుండా సోర్స్ ఏదైనా పైప్ లైన్, ఎలక్ట్రికల్ లైన్, ఏదైనా గ్యాస్ పైప్ లైన్ వర్కింగ్ అవుతుంది, దాన్ని ఇచ్చేస్తాం, దాన్ని ఐసోలేట్ చేస్తాం. యూ హ్యావ్ ఓన్లీ 10 minutes మోర్. అర్థమైందా మీకు ఐసోలేషన్ అంటే? బాబు ఎవరికైనా అర్థమైపోతే చెప్పండి. ఆల్రెడీ నేను క్లాస్ చెప్పాను, రికార్డెడ్ క్లాస్ లో ఉంది. దాట్స్ లాక్అవుట్ ట్యాగ్అవుట్ సిస్టమ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సే. యు ఆర్ వర్కింగ్ విత్ ఎనీ ఎనర్జీ, pneumatic, this hydraulic energy, any water pressure lines, electrical, gas lines, chemicals, whatever. If you are working with any line, the source should be cut off. That's a lockout tag. Its authorized person should be logged and tagged by authorized person. Already that class was done regarding this equipment. Just I am telling about regarding that equipment should be, there is a source of locking. Any doubt regarding, please tell me about the isolation, lockout tagout system. Kiran? Yes, sir. You understood what I said? The equipment should be, there is a source of locking. Okay. If there is a source of locking, means it's we can protect. We avoid misusing. Okay. Either this type of machines avoid misusing, and another any working with any lines, no. That locked means authorized person, the person who is taken permit, isolation permit also take, and that isolated and logged and on tag is also there with that tag.
responsibility of user, the people who are using the machinery. Bharadwaj, yeah, do you hear about that class, logout, tagout, as the class was done actually. Some new people may not be know. The responsibility of users working with any equipment, information and instructions. Then there is information about that mission. Instructions also, clear instructions also has to be given by employer. Employer means engineer, employer who is the workers are working. They are under engineers, line managers, supervision, management. He has to provide. Training also to be provided to the team, the people who are working with the machinery. Suppose there is no training with the equipment. Usually, one lathe machine is there, working with some person there. He is already habitual with that equipment. But recently, we have purchased one new equipment, new lathe machine with additional safety gears and everything is there with that. Maybe he not aware about that. How he can do with that machine? He needed training. You understood my point? He needed training. Then only he will do properly with the equipment. Simply we cannot update the machine and do the work like that. We cannot say. We have to give a training. Manufacturer will give. Induction, sir. No. Actually, induction, the person who are joining in the company, we are giving the induction first. That is the common for everyone, any employee. And there is a job specified training and refresher training. Job specified training and refresher training. Out of that, when changing the equipment, we have to give training. See, suppose we are using one equipment. That's the old one. There is a new technology. With the new technology, with fast, nowadays everyone, the equipment should be fast production. Everything should be easily and to be done, and the production should be fast like that. New equipments are coming day by day. That equipment we are purchasing from the person who is working with that machine, he doesn't know to do the new equipment with the updated one. But he needs training on that. Okay? You understood my point or not? Yes, sir. He needs training on that new equipment, how to use that. Then only he can do. Okay? The manufacturer will give that training. Okay? Otherwise, we are see some companies, they are sending to some manufacturers for training. They are not coming to our industry for training because of we are purchasing some new equipment. No? They will provide the training and everything for that, the costly mission. Okay. Responsibilities of users: not put themselves or others at risk. He should not be not put themselves. He should not endanger with him itself and others, with him and others. Risk. Don't put any risk with himself and others. That it means co-workers. The person who is working with the equipment, he should not be doing any things, and the people who are working around him. See, someone machine operating without doing any, without guards and everything. Otherwise, they are cutting, grinding, and everything. Sparks will go. Other team also working nearby from equipment. Equipment also is there. Then he has to take care himself and with the co-workers. That's the correct. Understood? No? The responsibility of the user with the equipment. You have the equipment means you cannot do whatever you want. You have procedures for that. You have to follow.
It's not, we are working for the organization. We have to follow the, as per the organization requirements. Okay. Making use of any safe system of work and precautions provided for them. Example, machine guards, eye protection, and everything. While using any machine, it needs machine guards or eye protection. For cutting and welding, especially doing by doing, means is there any eye protection is required or not? Eye protection is must. Guards, machine guards. Cutting machine, drilling machine, there is a guards. You can find the machines. All the machines have guards. You know guard? What is guard? Suppose there is a drilling machine. Can you see anyone? Guard is there in front of the wheel. There is a guard for the machine. I will show you tomorrow. Very experienced people know that. There is a machinery have. Hello? Machinery had guards. Okay, if there is a need any eye protection, they have to hear. Otherwise, they have any earbuds. It means it machine making any noise means we have to put while using that machine. We have to wear the earplugs. In some units, now in the industry, while we are entering, there is a signboard is there. You can, please wear earbuds to enter this unit. Means it's not a common PPE. It's earbud. Earbud. This one here. This is the earbud. Earbud, I think, hope maybe some people know that earbud. And these small buds are there. I will open it. Anyone want to see? I would like to open this. Please tell me. Yes, sir. Yes, sir. Okay, I am opening this. Once I want to show you. It's like a buds I am using, no? This one. Huh? See this? Same like earphones, sir. You see the bird? Because no, here I remove this. This one, earbuds. This one, like this one. This is like sponge. This is the means anyone can use, children,